సునాదస్వరము ఫిబ్రవరి 25. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 34:4. మరి దావీదుకు శ్రమ వచ్చినప్పుడు, భయము, కలవరము, దుఃఖం వచ్చినప్పుడు ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాడు. యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయనకు దేవుడు ఉత్తరం ఇస్తూ కలిగిన భయములన్నిటిలోంచి తప్పించాడు. మరి కొన్నిసార్లు మనకు శ్రమ, కలవరం, దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎలా సమస్యలోంచి బయటపడాలో తెలియదు. అటువంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఈ సమస్య ఉంది? ఈ పరిస్థితిలో మరి ఏ విధంగా తప్పించబడతాను? దాని విషయంలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు ప్రతి విషయం ఆయన మనకు బయలుపరుస్తాడు. మనకు ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబునిచ్చి మనకున్న భయములన్నిటిలోంచి తప్పిస్తాడు. మరి ప్రతి సమస్య నుండి తప్పించబడాలి అంటే మనం ఆయనను ఆశ్రయించాలి. ఆయన నుండి గొప్ప విడుదలను పొందుకుంటాం. మరి ఆయన తట్టు చూడగా మనకు వెలుగు కలుగుతుంది. ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచబడమని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మనకున్న శ్రమ, కష్టము, నింద, అవమానాలు మరి ఏ విధంగా మనం ఉంటాము, సిగ్గుపరచబడతామని భయం మనకు ఉంటుంది. అందుకే దేవుని వైపు చూసినప్పుడు ఆయన ముఖంలో మన పైన ఆ వెలుగును ప్రకాశింపచేసి సిగ్గుపరచకుండా దీవించి ఆశ్రయించే దేవుడు. అందుకే మనకు ఏ విధంగా ప్రార్థించాలో తెలియనప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుండి రాయబడి ఉంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు, యుక్తంగా ఏ విధంగా ప్రార్థించాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడనుంది. అంటే మనకు ఏమి అర్థం కాని స్థితిలో మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మరి ఆయన ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతుందని రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎటువంటి బలహీన స్థితి అయినా, ఏమి అర్థం కాని స్థితి అయినా మనము దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మన బలహీనతలో మనకు సహాయం చేసే దేవుడు, మనకున్న ప్రతి భయం నుంచి విడుదలిచ్చి సిగ్గుపరచకుండా సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. వినిచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. వారికి ఉన్న ప్రతి పరిస్థితిలో ఉత్తరం ఇచ్చి వారికి ఉన్న ప్రతి భయములోంచి విడిపించండి దేవా. ఎటువంటి సిగ్గు, అవమానం తండ్రి కలగకుండా ప్రతి ఒక్కటి మేలుకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.